టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఇప్పటి వరకు అనేక రకాల కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చింది. అది ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, అవేర్నెస్గా కావచ్చు, అలానే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే ఇందులో భాగంగానే సరికొత్త కార్యక్రమాలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సుమన్ టీవీ మీ ముందుకు వస్తోంది. ఒక కొత్త కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొస్తోంది. అదే 30 డేస్ కాన్సెప్ట్. 30 డేస్లో వంటలు నేర్చుకోవటం, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటం, 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవటం, అలానే 30 రోజుల్లో వెయిట్ లాస్ అవటం, 30 రోజుల్లో వివిధ రోగాలకి నయం చేసుకోవటం. వీటికి సంబంధించి వివిధ రకాల కాన్సెప్ట్స్తో ప్రజల ముందుకు వస్తున్నాం. తప్పక ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు నేను కృష్ణవేణి గారితో ఉన్నాను. ఆవిడ మనకి 30 రోజుల్లో 30 స్నాక్స్ చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు. మరి మొదటి రోజు ఏ విధమైన స్నాక్స్ని చూపిస్తారో చూద్దాం. కృష్ణవేణి గారు ఈరోజు మా కోసం ఏ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నారండి? డ్రై ఫ్రూట్స్ లడ్డు చూపిస్తున్నానండి. ఓకే, ఎలాగండి? దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి, బాదం, సారపప్పు, పిస్తా, ఖర్జూరం, ఇది వచ్చి జీడిపప్పు, నెయ్యి, గసగసాలు, మనకి ఇలాచి పౌడర్ చేసుకున్నాం. ఓకే, ఇదేంటండి వెరైటీగా కనిపిస్తుంది? ఇది గోధుమ అని చెప్పి మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది, లేదంటే ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుందమ్మా. ఈ లడ్డులో మనం అసలు స్వీట్ అన్నది వేయట్లేదు, బెల్లం కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తున్నాం. ఇది మనకి మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా బలం ఈ లడ్డు. మన ఇంట్లో పిల్లలు విడిగా తినమంటే ఏది తిననంటారు, బాదం వద్దు, అదొద్దు, ఇది వద్దు అంటారు. కాబట్టి మనం అన్ని కలిపి మిక్స్డ్ లడ్డు లాగా తయారు చేసుకోవాలి. ఓకే, నాకు ఒక పాప ఉందండి. అసలు అంటే డ్రై ఫ్రూట్స్ కి సంబంధించి ఏ ఐటమ్ పెట్టినా కూడా తింటారు. ఇప్పుడు అందుకోసమే అన్ని కలిపి మిక్స్డ్ లడ్డు లాగా తయారు చేసుకుంటాం. సూపర్, అన్ని హెల్దీ ఇందులో మనకి, కాబట్టి అలా తయారు చేసి చూపిస్తా. 30 డేస్ ఈ రెసిపీస్ లో ఫస్ట్ ఒక స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నారు. అవునమ్మా, థ్యాంక్ యూ అండి. ఎలా మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వీటన్నింటిని మనం సపరేట్ గా ఫస్ట్ నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలమ్మా. చేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుని ఓకే వేసుకొని ఒకదాని వెనక ఒకటి కొంచెం కొంచెం వేస్తారు. ఎంతసేపు ఫ్రై చేయాలండి? కొంచెం పచ్చివాసన పోయే వరకు, మరీ బ్రౌన్ గా ఫ్రై చేయకూడదు, కలర్ బ్లాక్ గా అయిపోతున్నాయి కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్ని సపరేట్ గా దేనికి అది ఫ్రై చేసుకున్నాక, అంటే మళ్ళీ ఇప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి తీసేసి ఫ్రై చేసుకోవాలమ్మా. అంటే త్వరగా ఫ్రై అవుతుంది, ఒక్కొక్కటి అవ్వదు కదా, అందుకోసం దేనిగా సపరేట్ గా మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, ఎంత మంచి స్మెల్ వస్తుందండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇందులో మనం ఇలాచి, జాజికాయ వేసాం కాబట్టి అంత మంచి వాసన వస్తుంది. ఇంకా మనం అందులో నెయ్యి కూడా వేసాం కాబట్టి లడ్డూకి చాలా మంచి స్మెల్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి కదా ఇందులో. ఇంకా మనము అంత ఫ్రై అయిపోయిందమ్మా. డీప్ ఫ్రై అయిందండి? డీప్ ఫ్రై అయిన అవసరం లేదు, కొంచెం ఆల్రెడీ మనం అన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇట్లా కొంచెం అయితే చాలు. ఇంకా మనం లడ్డు చుట్టేసుకుందాము. ఓకే, కొంచెం మన చేతికి గోరువెచ్చగా మనం ఎంత వేడినైతే తట్టుకోగలుగుతున్నామో అంత సైజు. ఇవి ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయమ్మా. ఓకే, చాలా హెల్దీ, చాలా మంచిది, పిల్లలు ఇష్టపడి తింటారు. అవును, మనము విడిగా పెడుతుంటే వాళ్ళు తినరు కాబట్టి బాదం తినము మేము, మాకు పిస్తా వద్దు, అదొద్దు, ఇది ఇట్లా మనం అన్ని మిక్స్ చేసేసి లడ్డూలాగా చేస్తే ఆడేటప్పుడు కిందకి వెళ్ళి ఆడుకుంటాం అది ఇది అన్నప్పుడు ఒకటి ఇది తింటేనే పంపిస్తామంటే చాలా హుషారుగా తినేసి వెళ్ళిపోతారు. డెఫినెట్ గా నేను ట్రై చేస్తానండి ఈరోజు. తప్పకుండా ట్రై చేయమ్మా. అందులో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం పిల్లలందరినీ మార్నింగ్ 7కి పంపించేస్తాం. అవును, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి, లంచ్ పెట్టాలి.
మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకొక అంటే ఒకే ఐటమ్ అంటే మళ్ళీ ఎట్లానో తింటారు. అవును. సో వెరైటీ ఐటమ్స్ చూపించాలి కాబట్టి వాళ్ళకి వెరైటీగా ఉంటాయి. అవును, బయట షాప్స్ లో కొనుక్కుంటే అవి ఫ్రెష్ గా ఉండవు. కొంచెం టైం చూసుకొని మనం ఇలా ఇంట్లో ఏదేమైనా తయారు చేసుకోవడం ఉంటే చాలా బాగుంటది. ఇంట్లో మనం చేసి పెట్టింది వాళ్ళు తింటే ఎంత హ్యాపీగా తృప్తి వేరు కదా. వాళ్ళకి హ్యాపీగా మమ్మీ చేసి పెట్టారు మాకు అని చెప్పి కాబట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టాలి పిల్లలకి. ఇట్లా మనం కొంచెం కొంచెం మన చెయ్యి వేడి పట్టినంత చూసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అసలు ఇందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పిల్లలకి చాలా అవసరం. చాలా హెల్తీ, వాళ్ళకి అందరికి. మనం కూడా తినంగమ్మా పిల్లల్ని అంటున్నాం కానీ డ్రై ఫ్రూట్స్ మనం కూడా దేనిలో కాజు తింటే ఏమవుతుందో ఫ్యాట్ అయిపోతుందేమో, బాదం రోజు నానబెట్టుకొని మన కోసం అంటే మనం తినలేము. కాబట్టి ఇలా లడ్డు లాగా తయారు చేసుకుంటే ఏదో ఒక టైంలో ఒక లడ్డు నోట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళమైనా కూడా మీరు అన్నట్లుగా బాక్స్ లో 2 పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు. ఇగమ్మ జయ టేస్ట్ చూసి చెప్పమ్మా. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. అందరూ ఇప్పుడే చేశారు కదా వేడి వేడిగా. బా తింటుంటే నోటికి ఈ జీడిపప్పు బాదం ఏమైనా తగులుతుంది కదా, క్రిస్పీగా తగులుతుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుందండి. ఇంటికి వెళ్ళి మీరు కూడా తయారు చేసి పాపకు పెట్టి రేపు నేను చేసినట్లే మీకు వచ్చిందా లేదా చెప్పండి. ఇంకా మీకు కుదరకపోతే ఎలా చేయాలో నేను మళ్ళీ మీకు చెప్తాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మంచి హెల్దీ ఐటము మీరు అన్నట్లుగా విత్ ఆల్ డ్రై ఫ్రూట్స్. మనము ఇలాచీతో పాటు ఇందులో జాజికాయ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచిగా స్మెల్ వస్తుంది లడ్డు. అవును అవును, ఆ ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీ ఈ లడ్డులో జాజికాయ పౌడర్ కంపల్సరీ వాడాలమ్మా. ఓకే, ఇందులో మీరు షుగర్ కానీ బెల్లం కానీ వాడలేదు? షుగర్ ఏమి వాడక్కర్లా. డేట్స్ మనకి గోధుమ అని చెప్పి కిరాణా షాప్ లో దొరుకుతుంది. అది మనం నేతిలో వేయించితే లావుగా ఉబ్బుతాయి. వాటిని మనం పౌడర్ చేసుకుని ఇందులో కలిపేసుకోవడం. అది ఎందుకంటే స్వీట్ కోసమా? స్వీట్ కోసం, అది హెల్దీ కూడా. మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ లేడీస్ కి, మన చిన్న పిల్లలకి మంచి హెల్దీగా హైట్ పెరగడానికి ప్రతి బాగా ఉపయోగపడుతుంది అది మనకి. కాబట్టి అది కంపల్సరీ మనకి మనం వాడము. నార్త్ ఇండియన్స్ దాన్ని బాగా వాడతారు స్వీట్స్ లో. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్ ఐటమ్ చూసారు కదా, మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక స్నాక్ ఐటమ్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.